ప్రభుత్వం మీద వచ్చే విమర్శలను ప్రజాక్షేత్రంలో తిప్పికొట్టలేకుండా పోతున్నారు అని ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద అసంతృప్తిగా ఉన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇలా తిప్పికొట్టలేకపోవడానికి అధికారంలో ఉన్న కూటమి పార్టీల మధ్య సమన్వయలేమి కూడా ఒక కారణమని నమ్ముతూ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తాజాగా వాళ్ళ పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఏ విధంగా కూటమి పార్టీలను కలుపుకొని పోవాలి, ఏ విధంగా జనం దగ్గరికెళ్ళాలి, జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీని ఏ విధంగా జనాలలో నెగెటివ్‌గా చిత్రీకరించాలి, ఏ విధంగా జనాల్లో వాళ్ళని టార్గెట్ చేయాలి అనే దానికి సంబంధించి ఒక దిశానిర్దేశం చేశారు. జీఎస్టీ వల్ల వచ్చే లాభాలను ప్రజలకు వివరించండి. ఏ విధంగా ప్రజలకు మేలు జరుగుతుంది అని తెలుగుదేశం మిగిలిన 2 పార్టీలను కూడా సమన్వయం చేసుకుంటూ జనాలకు వివరించుకుంటూ వెళ్ళండి. ఎప్పుడు జనం మధ్యనే ఉండండి. ఎన్నికలతో సంబంధం లేదు. నిత్యం జనం మధ్యనే ఉండాలి అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు దీనితో పాటు జగన్మోహన్ రెడ్డి గారి ద్వంద్వ విధానం అని అసెంబ్లీని ఎగ్గొట్టి శాసన మండలికి మాత్రం వాళ్ళు వస్తున్నారు అని, శాసన మండలి, శాసన సభలను కూడా వాళ్ళు రాజకీయ ప్రయోజనాల కోణంలోనే చూస్తూ ఉన్నారు అని, ప్రజా సమస్యల మీద చర్చించడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచిని వాళ్ళెక్కడ అసెంబ్లీకి వస్తే ఒప్పుకోవాల్సి ఉంటుందోనని, అండ్ ప్రజా సమస్యల మీద చర్చిస్తే 5 సంవత్సరాల వైసీపీ పాలనలో వాళ్ళు దొరికిపోతారు. ఈ 16, 15 నెలల మన పాలన చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అని అసెంబ్లీ సాక్షిగా నిరూపితమవుతది అని, అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావడం లేదు వైసీపీ అని. సో ఎమ్మెల్యేలుగా గెలిచి వైసీపీ వాళ్ళు అసెంబ్లీకి రాకుండా డుమ్మా కొట్టి ప్రజా ప్రయోజనాలను గాలికి వదిలేస్తున్నారు అని, ఈ కాంటెక్స్‌లో జగన్‌ను, వైసీపీని టార్గెట్ చేయాలి అని తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు కూటమి పార్టీలను కూడా సమన్వయం చేసుకొని ఉమ్మడిగా మనం ఈ కాంటెక్స్‌లో జగన్‌ను టార్గెట్ చేయాలని చంద్రబాబు గారు అయితే తాజాగా దిశానిర్దేశం చేశారు. జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళకపోవడం వెనక ప్రజా సమస్యల మీద ఆయనకు చిత్తశుద్ధి లేదు అని, ఆయన ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం ఏది మంచిది అని చర్చించే అంత ధైర్యం వీళ్ళకు లేదు అని, అందుకనే అసెంబ్లీకి వెళ్ళడం లేదు అని, ఇది ఒక ద్వంద్వ విధానం అని, అసెంబ్లీ అంటే వీళ్ళకి గౌరవం లేదని, ఈ దిశగా వాళ్ళను టార్గెట్ చేయండి అని ఒక కొత్త దారి విమర్శలు చేయడానికి, వైసీపీని జనాల్లో బదనాం చేయడానికి చంద్రబాబు గారైతే ఒక కొత్త మార్గాన్ని కూటమి పార్టీలకు రెడీ చేసి పెట్టారు. ఇక నుండి కూటమి పార్టీల నాయకులు జనంలోకి వెళ్తారట. వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి ద్వంద్వ విధానాలనంట ఎండగడతారట.